ఇప్పుడు కాంగ్రెస్‌కో పెద్ద సమస్య ఏమొచ్చిందంటే, రాహుల్ గాంధీ వెళ్ళాడు, పరామర్శించాడు. అక్కడ క్షతగాత్రులు అంతా బావుంది. కానీ సమస్య ఎక్కడొస్తుందంటే, గతంలో పుల్వామా అటాక్ జరిగింది, లేకపోతే పఠాన్‌కోట్ అటాక్ జరిగింది. దానికి రివర్స్ అటాక్ భారత సైన్యం ఇచ్చొచ్చింది. మరి కాంగ్రెస్ టైంలో ఎందుకు జరగలేదవి? కాంగ్రెస్ టైంలో ముంబై పేలుళ్లు జరిగినప్పుడు, ముంబై అల్లర్లు జరిగిన ముంబైలో పేలుళ్లు చేసినప్పుడు ఎందుకు చేయలేదది? బరాక్ ఒబామా మన్మోహన్ సింగ్‌తో మాట్లాడారప్పుడు. ఆయన ఒక పుస్తకం రాశాడు బరాక్ ఒబామా. అందులో చెప్పబడినటువంటి అత్యంత కీలకమైనటువంటి అంశం. ఎందుకు దాడి చేయలేదని అడిగితే, ఎందుకంటే పా అమెరికా అయితే అట్ట ఊరుకోదు గదా! అందుకని పాకిస్తాన్‌పై దాడి చేస్తే హిందువుల్లో ఐక్యత వస్తుంది. అదే సందర్భంలో ముస్లింల మీద దాడులు జరిగే అవకాశం ఉంటుంది. అది సరైనటువంటి పద్ధతి గాదు. ముస్లింలకు సంబంధించినటువంటి ఐక్యత ఒకటి. ఇంకోటి రాజకీయపరమైనటువంటి ఇష్యూస్‌ని దీన్ని వాడుకునే వాళ్ళుంటారు. అందుకోసం మేము జేయలేదు. అంతేగాని ఇక్కడ అంటే తీవ్రవాది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజున మన వాళ్ళు ఓకే అన్నాక ఎళ్లి ఎవరిని దాడి చేసొస్తారు మన సైన్యం? తీవ్రవాదిని దాడి చేస్తారు. ఇక్కడున్న ముస్లింల మీదకేం వెళ్లరుగా? ఇక్కడున్న ముస్లిం సామాజిక వర్గం మీద దాడి కాదు కదా అది. తీవ్రవాదుల్ని చంపడానికి కూడా ఓట్ల గురించి ఆలోచించుకున్నారంటే, రాజకీయం గురించి ఆలోచించుకున్నారంటే, బరాక్ ఒబామా మాట చెప్పాడంటే ఏమనాలా?